నమస్తే వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఏవియేషన్ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తనదైన శైలిలో దూసుకెళ్తుంది. విశాఖపట్నం కేంద్రంగా 27 ఏళ్లుగా విశేషమైన సేవలు అందిస్తుంది. 1 లక్షకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చింది. దేశ విదేశాల్లోని స్థిరపడేలా వారి భవిష్యత్తును తీర్చిదిద్దింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలు స్థాపించిన ప్రముఖ సైకాలజిస్ట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమారుడు, సీఈఓ కె గౌతమ్ గారు, అలాగే అకాడమిక్ డైరెక్టర్ వివేకానంద గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే గౌతమ్ గారు. నమస్తే సార్. వివేకానంద గారు, అసలు వింటాను కూడా చాలా బాగుంది పేరైతే. సో ఎందుకు ఇన్స్టిట్యూషన్ కి రిసాలి అని పేరు పెట్టుకున్నారు? Very nice. A very wonderful morning to all the viewers and especially to my dear students over there. Risali Institute of Hotel Management and Aviation Management. This is a unique, unparalleled and matchless institute. So we have got beautiful features in this college, in this institute. So before establishing this institute, we also want to have a wonderful name for that, which must be unique. So for that purpose, we have picked this word from the Italian language, which means rise again. This is especially, we want to attribute this word to the students' world, to this youth. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు ఈ పదాన్ని ఏ విధంగా అన్వయించవచ్చు అనుకున్నప్పుడు రైజ్ అగైన్ ఫర్ బెటర్మెంట్. ఇంతవరకు వారు విద్య కొరకు ఇంచుమించు 17 సంవత్సరాలు, మరి ఇంటర్మీడియట్ మెయిన్ దీనికి ఉన్నటువంటి మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి దాని కొరకు చాలా శ్రమ కోర్చి అద్భుతమైనటువంటి మరి జ్ఞాన సముపార్జన చేశారు, మంచి తెలివితేటలు సంపాదించారు. కానీ ఇక్కడి నుంచి మరొకసారి యు రైజ్ అగైన్ ఫర్ బెటర్మెంట్, అంటే ఫర్ అ ప్రొఫెషనల్ కోర్స్, అంటే చక్కని ఉద్యోగం చేస్తూ, మరి ఉద్యోగంలో ముఖ్యంగా ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ తెలివితేటలతో పాటు జ్ఞానంతో పాటు మనుషులతో కదలిక, అంటే బిహేవియరల్ ప్యాటర్న్స్, to move in a groups, to manage the groups of people, to direct them, to guide them. సో ఇది అవసరం కాబట్టి మరొకసారి ఇంతవరకు ఒక ఘట్టం అయింది జ్ఞాన సముపార్జన కొరకు. ఇక్కడి నుంచి మనుషులతో ఉండేటువంటి కదలికల కొరకు, లేకపోతే ఆ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, మరి తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తాం కాబట్టి ఒక ఉద్యోగం కోసం మరొకసారి విత్ ద సేమ్ ఇంట్రెస్ట్ యూ రైజ్ అగైన్ అండ్ కమ్ టు ద రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో ఆ రైజ్ అగైన్ అని చెప్పడం కోసం వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ వండర్ఫుల్ వర్డ్. దట్స్ హౌ వీ నేమ్ ద కాలేజ్ రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫైన్, చాలా బాగుంది సార్. గౌతమ్ గారు, ఇప్పుడు రిసాలి ఇన్స్టిట్యూట్ ఏ కోర్సులను అందిస్తుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే మా ఇన్స్టిట్యూట్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్తో ఇంటర్లింక్ అయ్యింది. లైక్ వీ ఆఫర్ ఇంటర్ అయిన తర్వాత, లైక్ +2 అయిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ది మేనేజ్మెంట్ సైడ్, టెక్నికల్ ఉంటుంది అండ్ నాన్ టెక్నికల్ ఉంటుంది. సో నాన్ టెక్నికల్ మేనేజ్మెంట్ సైడ్లో వెళ్ళాల్సిన వాళ్ళు హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏవియేషన్ సెక్టర్, పర్టికులర్గా సివిల్ ఏవియేషన్ సెక్టర్లో వెళ్ళాలనుకుంటే, లైక్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అనేది లైక్ ప్యాసింజర్ సర్వీస్ ఉంటుంది అండ్ లాజిస్టిక్ సర్వీస్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ప్రీమియం ట్రావెలర్స్ ఉంటారు, టూరిస్ట్స్ ఉంటారు, హూ ఆర్ ఇండియన్ ఎయిర్లైన్స్ చాలా ఇప్పుడు 100% FDI రావడం వల్ల చాలా ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఎక్కువైపోయాయి, లైక్ ఫారెన్ ప్లేయర్స్ కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యారు. మేము అందించే కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇంటర్ అయిన తర్వాత +2 అయిన తర్వాత ఫర్ డిగ్రీ పర్పస్ వీఆర్ ఆఫరింగ్ BBA ఏవియేషన్ మేనేజ్మెంట్. BBA లైక్ జనరల్ కాకుండా స్పెషలైజ్డ్ ఇంటూ ఏవియేషన్ సెక్టర్ అనమాట. సో లైక్ HR సబ్జెక్ట్స్ అన్నీ ఉంటుంది, లైక్ ఆపరేషన్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. సో పర్టికులర్గా ఎయిర్లైన్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటే దట్ డొమైన్ స్కిల్స్ దే హ్యావ్ టు ఎన్హాన్స్ కాబట్టి వీఆర్ ఆఫరింగ్ BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ ఫర్ దట్ పీపుల్. ఇఫ్ స్టూడెంట్స్ వాంట్ టు టేక్ అ డిప్లొమా, we are offering 1-year diploma like in ATH, aviation tourism and hospitality, combination of 3 industries, okay, interlinked kabatti. So aviation tourism hospitality, diploma in aviation tourism hospitality. And one more thing, for degree ayin tarvata airport operations, which is a very good course. ఆ కోర్స్ చేయడం వల్ల ఏంటంటే లైక్ 9 months అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఫర్ దట్ బేసిక్ ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్, విచ్ వీ విల్ ఎంబ్రాయిడ్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ విత్ అస్. అండ్ తర్వాత డొమైన్ స్కిల్స్, ఆ డొమైన్ స్కిల్స్ కూడా స్పెషల్గా మాకు టీచింగ్ కాకుండా ట్రైనింగ్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. అండ్ తర్వాత వచ్చేసి లైక్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీలో లైక్ గెటింగ్ ఇన్ టు ది హోటల్ ఇండస్ట్రీ. సో వీ ఆఫర్ ఆఫ్టర్ +2 వీ ఆఫర్ BSc హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, విచ్ ఇస్ ద డిగ్రీ కోర్స్. అండ్ 1-year డిప్లొమా వాళ్ళు ATH తీసుకోవచ్చు. అండ్ ఫర్
getting into the aviation sector for BBA, after BBA, after graduation they have an option to get into diploma or to get into MBA. Airline and Airport Management అని మేము అందిస్తున్నాం, అండ్ 100% ప్లేస్మెంట్స్తో మేము అందిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే నేర్పించారో దాన్ని ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది కదా, అదే మీ దాంట్లో ఇన్స్టిట్యూషన్లోనే ఆ ప్రాక్టికల్స్ ఉంటుందా, లేకపోతే ఏదైనా హోటల్స్కి పంపించి ప్రాక్టికల్స్ చేయించడం లాంటివి చేస్తారా? ఎస్, ముఖ్యంగా హోటల్ తరపున అయితే ఇంటర్న్షిప్స్ అనేది మేము లైక్ సెకండ్ ఇయర్లో పంపిస్తాం, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు అంత మెచ్యూర్డ్ అయి ఉండరు. లైక్ 18 years అయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత లైక్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే ఆ ప్రెషర్ కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళు తీసుకోగలరు. తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్ అని పంపించి 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత దెల్ గెట్ ఇన్ టు ది జాబ్ రొటేషన్ ఉంటుంది. ఈచ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది, లైక్ 8 hours. దెల్ గెట్ ఎ స్టైఫండ్ ఫర్ దట్. స్టైఫండ్ అనేది కూడా పే చేస్తారు ఇండస్ట్రీస్ వాళ్ళు, హ్యాండ్సమ్ శాలరీస్ కూడా పే చేస్తారు. సరే, గెటింగ్ ఇన్ టు ది ఏవియేషన్ సెక్టర్, టు స్పీక్ అబౌట్ ది ఏవియేషన్, BBA ఏవియేషన్ వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టైడ్ అప్ విత్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ కంపెనీస్ లైక్ మెన్జిన్స్ అండ్ ఐరావత్ గ్రూప్. ఇన్ ప్రీవియస్ టీవీ షోస్ ఐరావత్ గ్రూప్ CEO కూడా వచ్చారు, అండ్ వచ్చి హీ హాజ్ డిస్క్రైబ్డ్ అబౌట్ అండ్ హీ బ్రీఫ్డ్ అబౌట్ హిస్ కంపెనీ అండ్ హీ సర్వీస్ వాట్ హీస్ ప్రొవైడింగ్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ అనేది ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది, సో ప్రైవేట్ ఎయిర్లైన్స్లో ఉంటుంది. యాజ్ అన్ పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ, ఒక టాపిక్ తీసుకోవడం కానీ, సో దెల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. సో దీనిలో అది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది ఏంటంటే నార్మల్గా బట్టి పట్టడానికి అనేది ఉండదు, కంప్లీట్గా ప్రాక్టికల్ మీద బేస్ అయి ఉంటుంది, రైట్? ఓకే, వివేకానంద గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఏవియేషన్ కోసం ఎంచుకోవాలని అంటే ఎలాంటి కాలేజీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది బేసిక్గా? రైట్, దిస్ ఇస్ అ వెరీ నైస్ క్వశ్చన్. ఇది ముఖ్యంగా విద్యార్థులందరూ ఏవియేషన్ లేదా హోటల్ మేనేజ్మెంట్ కొరకు మరి ఈ రంగాన్ని ఎన్నుకొని జీవితంలో స్థిరపడాలనుకున్నటువంటి వారి కొరకు ముఖ్యంగా ఈ ప్రశ్న చాలా ఉపకరిస్తున్నది. మీరు ఒక ఇన్స్టిట్యూట్ని ఎన్నుకునే ముందు, ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే మీరు కనీసం బట్టలు తీసుకున్నప్పుడు కూడా రకరకాల షోరూమ్స్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ఇన్స్టిట్యూట్ని ఎన్నుకున్నట్టు, ఎందుకంటే మీ జీవితాన్ని నిర్దేశించేటువంటిది ఇది. సో ఒక పాఠశాల అనేటువంటిది ఒక దేవాలయం వంటిది కనుక అక్కడ అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి మరి అంశాలు ఉండాలో మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్కి కావాల్సినటువంటిది అకాడమిక్స్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అంటే బోధించేటువంటి బోధకులు అద్భుతమైనటువంటి వాళ్ళని వెళ్ళి మీరు మాట్లాడి మరి పరీక్షించి వీలైతే వారితో మాట్లాడినప్పుడు వారి లాంగ్వేజ్ ఎలా ఉంది, వారి తాలూకా బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, వారి తాలూకా కదలికలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ద ఫాస్ట్నెస్, ఆ కదలికలో చురుకుతనం మహాభాగ్యం అనమాట. అంటే ఈశ్వరో మరి మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడు అన్నట్టు ఆ టీచర్స్ కూడా ఏమైనా ఆ మూమెంట్స్లో మీతో మాట్లాడుతూ ఎట్లా కదులుతున్నప్పుడు ద మూమెంట్స్ ఎలా ఉన్నాయి, చాలా ఫాస్ట్గా ఉన్నాయా లేదా, లాంగ్వేజ్ తాలూకా డెప్త్స్ ఎలా ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అది తెలుగు భాషే కావచ్చు, अगर होगा तो हिंदी भी बोल सकता है, किसी भी భాష, అన్ని భాషల్లో శుద్ధమైనటువంటి మరి ఉచ్చారణ ఉందా లేదా ఇవన్నీ మీరు తెలుసుకొని, అంటే దాన్ని బట్టి మీకు వారి నాలెడ్జ్ ఎంత ఉన్నదో అన్నటువంటి మీకు ఎంత వారికి అనుభవం ఉన్నదో మీకు తెలిసిపోతుంది. సో ముఖ్యంగా టీచింగ్ ఫ్యాకల్టీ. రెండోది మనం చూసినప్పుడు టెక్నాలజీని ఎంతగా వాడుకుంటున్నారు మీరు అంటే, మాకు చూసినట్లయితే మా రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మాకు టీవీ స్టూడియో ఉన్నది. దేని కొరకు టీవీ స్టూడియో మీరు అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇంతవరకు విద్యలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఎంత అవసరమో దాంతోపాటు ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ అంటే వర్బల్ లాంగ్వేజ్ అండ్ నాన్ వర్బల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఇది దాని కొరకని ఒక టీవీ స్టూడియో మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. ఇలాగో కెమెరా ఉండి టీవీ ఉంటుంది, వీల్ జస్ట్ స్పీక్. తర్వాత లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే సరైనటువంటి భాష, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి మా కాలేజ్లో. దాని కొరకు ఇక్కడ మాట్లాడేటువంటి ఆంగ్ల భాష మాట్లాడుతూ వారికి అర్థం కాదు కాబట్టి లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. తర్వాత మాకు ఉండేటువంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ కెమెరాస్ ఉంటాయి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి మా తాలూకా యాప్ డౌన్లోడ్ చేస్తే క్లాస్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. తర్వాత కిచెన్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ కిచెన్ ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత BBA ఏవియేషన్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్, ఇలాంటివన్నీ మీరు అడిగి తెలుసుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ అండ్ దెన్ క్లాస్ రూమ్స్ అండ్ దెన్ అబౌట్ దిస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్, టెక్నాలజీ, ఇవన్నీ మీరు చూసిన తర్వాత అప్పుడు మీకు ఒక సరైనటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఓన్లీ యూనిక్ అండ్ అన్పారలల్ అండ్ మ్యాచ్లెస్ ఫర్ ఆల్ దీస్ ఫీచర్స్, a total and a wholesome institute. These are the special features we have called there. Okay, Gautam garu, ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ అనేది సాధ్యమేనా? ఇది 100% అనేది అసలు యూజ్ చేయొచ్చా ఇప్పుడు ఇక్కడ?
100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అనేది మేము ఎలా ఇస్తున్నామో అట్ ది సేమ్ టైం అట్ ది అదర్ ఎండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు 100% అటెండెన్స్ కనుక మెయింటైన్ చేస్తే ప్లేస్మెంట్స్ అనేది ఆపర్చునిటీ బట్టి ఉంటుందండి. ఇండస్ట్రీతో వేరియేషన్ ఉంటుంది. సమ్ ఇండస్ట్రీస్ హ్యావ్ రెసెషన్స్, ఫ్లక్చువేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ సీ ది సోర్సెస్, ర్యాండమ్ సోర్సెస్ ఆన్ వెబ్ ఇంటర్నెట్లో చూసినట్లయితే అనలిస్ట్ అండ్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే లైక్ ఇండియన్ సివిల్ ఏవియేషన్లో ఇండియన్ సివిల్ ఏవియేషన్లో లైక్ ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ అనమాట, అది 24% పెరిగింది. సో ఏపీలో అయితే 28 to 30% పెరిగింది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్ స్కోప్ అంటే ఎయిర్లైన్స్ యూస్ చేయడం యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఏవియేషన్ లైక్ ఎయిర్లైన్స్ యూస్ చేయడం పెరుగుతుందన్నమాట. ఇదివరకు డౌన్ పాస్ట్ 10 yearsలో కానీ ఎప్పుడైనా సరే ఎయిర్లైన్స్ అనేది లైక్ ఫర్ ప్రీమియం పీపుల్ వరకు అయిపోయింది. ఇప్పుడు లైక్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఫర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా లైక్ దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ఎయిర్లైన్స్ ఓన్లీ, దే ఆర్ ట్రావెలింగ్ బై ఎయిర్లైన్స్. సో ఇది ఎలా జరిగిందంటే 100% ఎఫ్డిఏ రావడం వల్ల ఇండియాలో. సో బై అవర్ గవర్నమెంట్ పాలసీస్, బై లైక్ ఎకనామిక్ పాలసీస్ వల్ల, లేకపోతే ఇండియన్ సివిల్ ఏవియేషన్ పాలసీస్ వల్ల ఏం జరిగిందంటే 100% ఎఫ్డిఏ వచ్చిందన్నమాట ఇండస్ట్రీలో. సో ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఫారెన్ like industries, foreign companies can invest a lot of money and they can set up their offices, they can set up their operations, they can start their operations particularly in India because we are having 130 billion people unnaru kabatti, like that's a huge potential. సో ఎకనామిక్ కూడా జీడిపి కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దేర్ ఇస్ ఎ ప్రైజ్ వార్ సినారియో, ప్రైజ్ వార్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ అన్ సర్వీస్ ఇండస్ట్రీ టు గివ్ దిస్ బెస్ట్ సర్వీస్ టు ది పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ పర్టికులర్ ప్యాసింజర్. ఆల్ దే ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ ఆఫర్స్, డిఫరెంట్ లైక్ ఇప్పుడు చూడండి ఎయిర్ ఏషియా లాంటివి చూడండి, ప్రైజెస్ అనేది తక్కువ చేసేస్తున్నారు. సో కనెక్టివిటీ కూడా ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో ఇన్ 10 years ఎయిర్పోర్ట్స్ అనేది ఇప్పుడున్న 250 కానీ 260 కానీ ఏమైతే ఉన్నాయో యావరేజ్గా అవైతే పెరుగుతున్నాయి. సో పెరిగిన తర్వాత ఎలా ఉంటాయంటే ఆపర్చునిటీస్ యాజ్ ఎ మేనేజ్మెంట్ ట్రైనర్స్ కింద, ఎగ్జిక్యూటివ్స్ కింద ఎప్పుడైతే సరే ఎయిర్పోర్ట్స్ అనేది ఆపర్చునిటీస్ అనేవి పెరిగాయో ఆటోమేటిక్గా లైక్ దే నీడ్ స్పెసిఫైడ్ స్కిల్ పీపుల్ టు గెట్ దట్ వర్క్ డన్, అంతే కదండి. సో అలా జరిగినప్పుడు ఏంటంటే లైక్ బీబీఏ ఏవియేషన్ వాళ్ళు కానీ 1 year డిప్లొమా వాళ్ళు కానీ మేనేజ్మెంట్ ట్రైన్స్ కింద ఎగ్జిక్యూటివ్స్ ఉందా యాజ్ ఎన్ మేనేజర్ కింద మనం ఊహించుకోవచ్చు. సో మేనేజర్ వరకు వెళ్ళడానికి మనకు స్కోప్ ఉంటుంది. సో 100% అదే కాకుండా ప్లేస్మెంట్ అష్యూరెన్స్ మేము ఎలా ఇస్తున్నాం అంటే 100% అటెండెన్స్ అనేది స్టూడెంట్స్ అనేవాళ్ళు మెయింటైన్ చేయాలి. అండ్ ఓవరాల్గా లైక్ ఇంకో స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే లైక్ ఈ ఇయర్లో 1000 aircrafts అనేది ఇంకో 10 yearsలో ఆర్డర్ ఇచ్చారనమాట, లైక్ కంపెనీస్ ఇన్ ఇండియా, ఎయిర్లైన్ కంపెనీస్ ఇండియా. సో అందులో ఇండిగో అలోన్ 400 ఇచ్చింది. 400 crafts ఇచ్చారంటే లైక్ ఒక ఎయిర్క్రాఫ్ట్ని ఆపరేట్ చేయాలంటే 258 people కావాలి, 258 ఎంప్లాయీస్ పనిచేస్తారు ఒక టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు. సో ఇంత పొటెన్షియల్ ఉంది, ఇంత ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారంటే లైక్ థౌజండ్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ చేస్తున్నారంటే ఎంత స్కోప్ ఉందో, ఎంత ఆపర్చునిటీ ఉందో అర్థం అవ్వాలి. సో ఇలాంటి ఆపర్చునిటీ, గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ తీసుకోవడం వల్ల మనం కూడా ఆటోమేటిక్గా ఇండస్ట్రీతో పాటు మనం కూడా గ్రో అవుతాం. సో దట్ ఈస్ ది బెటర్ ఆపర్చునిటీ. ఓకే, రైట్ సార్. మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా చాలా బాగుంది, అమెరికన్ ఇంగ్లీష్లా ఉంది. సో మీరు ఇంగ్లీష్ టీచ్ చేస్తారా మీ ఇన్స్టిట్యూషన్లో? అలాగే మీ పిల్లలకు కూడా సేమ్ ఇలానే వస్తుందా? మీ రోల్ ఏంటి అసలు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ నార్త్ అమెరికన్ యాక్సెంట్. ఐ మోస్ట్లీ ప్రాక్టీస్ a lot, train myself by the blessing of the Lord. అయితే ఈ భాష నేను తరగతులు బోధిస్తుంటే యాజ్ అన్ అకాడమిక్ డైరెక్టర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ముఖ్యంగా కళాశాలలో మా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా తర్ఫీదునిస్తుంటాను. అంటే ఎవరన్నా మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారిని తరగతి గదులకు అలాగే పంపకుండా మా దగ్గర ఉండి ఒక అట్లీస్ట్ వీక్ మేము వాళ్ళు గైడ్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తర్వాత ఇన్స్పైరింగ్గా ఎలా టీచ్ చేయాలి, తర్వాత అవతల వాళ్ళు స్టూడెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉండగలగాలి, వారికి ఏమైనా డౌట్స్ ఉంటే భయపడకుండా, ఈయన దగ్గర భయపడకుండా ఫ్రెండ్లీగా ఉండి అడగగలిగేలాగా ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని. ఎందుకంటే ముఖ్యంగా విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వస్తుంటారు వాళ్ళు. మేము ఆంగ్ల భాష మాట్లాడగలం, అక్కడికి వెళితే ఎలా ఉంటుంది ఏమిటో, ఏమైనా అనుమానం వస్తే ఎలాగ అడగాలి అనేటువంటి వివిధమైనటువంటి సందేహాలు ఉంటే వారికి అనుమానం. అందుకని భయపడి వెనకనే ఉండిపోతుంటారు. వెనక నుండిపోతే దయచేసి అయ్యేటువంటి పని కాదు ఇది. ఎందుకంటే ముందుకొచ్చి మాట్లాడితేనే ఈ రంగంలో ఏంటంటే ద వర్డ్స్ వెయిడ్ అండ్ పెయిడ్, మీ మాటలు తోచబడి దానికి డబ్బులు ఇవ్వబడతాయి అనమాట. సో అద్భుతంగా మాట్లాడగలగాలి. కాబట్టి మా తాలూకా టీచర్స్ అందరినీ కూడా స్పెషల్గా ట్రైన్ చేసి పంపిస్తుంటాను. అండ్ మై సెల్ఫ్
అది ఎందుకంటే ఈ భాషను ఇలా ప్రతి భాషకు ఒక నుడికారం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా మాట్లాడాలి, ఆ తెలుగు భాష మాట్లాడితే ఎక్కడ ఆ ద్విత్వాక్షరాలు ఉంటాయి, సంయుక్తాక్షరాలు ఉంటాయి, మహాప్రాణ అది నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడాలి. హిందీ బి వైసా బోల్. ఇలా మాట్లాడడం వల్ల ఏంటంటే మాటే మంత్రం. అవతల వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వారి మస్తిష్కలో ఉండిపోవాలన్నమాట. ఆ విధంగా మనం వాళ్ళ మనసు మీద ముద్ర వేయాలి, ఒక చక్కని భావం ఏర్పడాలి. ఇటువంటి భావం ఏర్పడాలంటే మరి మొట్టమొదటి నువ్వు మాట్లాడితేనే వారికి అది ఏర్పడుతుంది. కాబట్టి ఈ లింగ్విస్టిక్స్లో స్పెషల్గా ఈ లాంగ్వేజ్లో మరి మాకు చాలా, ఎందుకంటే వర్బల్ లాంగ్వేజ్ ప్లేస్ అ ప్రిడామినెంట్ రోల్. మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వాలన్నా, ఎందుకంటే లైక్ మలేషియా, దుబాయ్, లేకపోతే స్విట్జర్లాండ్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా, వీఆర్ గోయింగ్ టు ప్లేస్ అవర్ స్టూడెంట్స్ ఓవర్ దేర్. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మీ భాష వారికి అర్థమయ్యి చక్కగా వాళ్ళు ఆకట్టుకోవాలంటే ఈ భాషలో నీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నీ చిరునవ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా స్పెషల్గా టీచ్ చేస్తూ మా టీచర్స్ని పంపిస్తూ ఉంటాం. సో నేను అప్పుడప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది చూస్తే, నేను స్పెషల్లీ యాక్సెంట్ ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మా లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో మేము నేను స్పెషల్గా ట్రైన్ చేస్తూ వాళ్ళని పంపిస్తూ, ఇలాగా మా టీచర్స్ని, స్టూడెంట్స్ని యాజ్ వెల్ అస్ మై సెల్ఫ్ వి ట్రైన్ ఆల్ టుగెదర్. సో ఫైనల్లీ మీరు చెప్పేది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో మాటే మంత్రం అనమాట. అసలు ఎక్కడైనా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఒక రిలేషన్షిప్, ఒక కుటుంబంలోనే కావచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా ఎక్కడైనా ఒక మాట సరిగ్గా మృదువైనటువంటి మాట ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది. పెడసరంగా మాట్లాడితే అవ్వదు, వెంటనే విరిగిపోతుంది. హార్ట్ ఈస్ బ్రోకెన్, ఇట్ షుడ్ నెవర్ బి షాటర్డ్. ఆ మాటను మేము నొక్కి ఒక్కానిస్తూ ఉంటాం అన్నమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గౌతమ్ గారు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తారా? ఎలా ఉన్నాయి అసలు? లైక్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్లో మేము ఎక్కువ ఇస్తున్నాం. మా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనేది మేము అయినా టైఅప్ ఇండస్ట్రీస్ లైక్ మేము వైటీఎల్ హోటల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్తో టైఅప్ అయి పెట్టుకున్నాం. ఆ తర్వాత షెఫీల్డ్ అకాడమీ మాకంటూ మేము ఇవాళ లైక్ వీఆర్ 100% గివింగ్ 100% ప్లేస్మెంట్స్ అనేటప్పటికి మేము దుబాయ్లో కానీ, లేకపోతే కువైట్లో కానీ, లేకపోతే సింగపూర్ అండ్ మలేషియాలో కానీ గ్రూప్ ఆఫ్ హోటల్స్తో టైఅప్ అయి పెట్టుకున్నాం. గుడ్ రిలేషన్షిప్. మాకు ప్లేస్మెంట్స్ డైరెక్టర్ వెంకట్ సార్ అని చెప్పేసి, హీ హాజ్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ. హీ హాజ్ వర్క్డ్ లైక్ అన్ manager. He has been manager for a reputed hotel for like 10 years. He has traveled all over the country. Traveled all over the world. So he has the more experience and more domain knowledge about the hotel industry. So international placements అనేది మేము షెఫీల్డ్ అకాడమీతో కూడా టైఅప్ అయి పెట్టుకున్నాం. సో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దట్స్ ఏ న్యూ కోర్స్ టు గెట్ ఇన్ టు ఇట్. సో అదైతే మాకు లైక్ ఇట్స్ అండ్ 1 year ఇక్కడ 1.5 year ఇక్కడ చదువుకోవడం అండ్ 1.5 year మలేషియాలో చదువుకొని అక్కడ ప్లేస్ అవ్వడం. సో అక్కడి నుంచి బై ఆస్ట్రేలియా వెళ్ళడం, అక్కడ ప్లేస్ అవ్వడం, అక్కడ జాబ్స్ చేసుకోవడం, అక్కడ ఆపర్చునిటీస్ తీసుకోవడం, అక్కడి నుంచి న్యూజిలాండ్. సో ఆప్షన్స్ అనేది ఎక్కువ. ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. వీ హ్యావ్ టు బీ రెడీ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ, పర్టికులర్ ఆపర్చునిటీ. ఓకే, మీరు ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండేటప్పుడు ఎలా కన్సల్ట్ చేస్తారు? ఏ స్టూడెంట్కి ఏది బెటర్ అని ఎలా చెప్తారు? సో బేసికల్గా వచ్చేసరికి లైక్ ఒక స్టూడెంట్ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇఫ్ ఈజ్ మోర్ డిజైర్ టు గెట్ ఇన్ టు ఏవియేషన్ సెక్టర్, ఏవియేషన్లో వెళ్ళి ఎయిర్లైన్స్కి పనిచేయాలి, లైక్ ఎయిర్పోర్ట్లో పనిచేయాలి, లేకపోతే సప్లైస్కి పనిచేయాలి, ఎయిర్పోర్ట్ కార్పొరేట్ ఆఫీస్, ఎయిర్లైన్ కార్పొరేట్ ఆఫీస్కి పనిచేయాలి అనుకుంటే వీ సజెస్ట్ హిమ్ టు. అండ్ స్టూడెంట్ అట్రిబ్యూట్స్ కూడా ఉండాలి, స్టూడెంట్ క్యారెక్టరిస్టిక్స్, స్టూడెంట్ ఫీచర్స్ కూడా ఉండాలి. లైక్ హీ హ్యాస్ టు బీ గుడ్ అట్ ఇంగ్లీష్ బికాస్ హీ ఈజ్ సర్వింగ్ premium customers and premium passengers. We can consider aviation jobs as an white collar jobs. So like hotel industry వాళ్ళు పర్టికులర్గా ఎవరి మాకు వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే దే ఆర్ వెరీ పర్టికులర్ దట్ some of the students want to get into front office, some of the students get into travel and tourism, and some of the students want to get into kitchen, particularly into kitchen. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే మేము కౌన్సిలింగ్లో మేము తెలుసుకొని వాళ్ళకి ఏదైతే బాగుంటుందో, వాళ్ళ కెరీర్ బిల్డప్ ఎలా ఉంటే బాగుంటుందో వాళ్ళని మీకు సజెస్ట్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ ఏరియాలో అందుకే డాక్టర్ ఫౌండర్ మిస్టర్ కుడిపూడి శ్రీనివాస్, ఆయన కే శ్రీనివాస్ ఈజ్ ఎ సైకాలజిస్ట్, డాక్టర్ సైకాలజీ. సో అందుకని ముఖ్యంగా ఈ మనసు మీద ఎక్కువ ప్రతి మనిషికి ప్రభావం ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి స్టూడెంట్స్ వారు అడుగుతారు సార్ ఎందుకు అని, వాళ్ళ తాలూకు ఇది ఎలా ఉందో గమనించి వారితో మాట్లాడి, పర్సనల్గా మాట్లాడి, వారి తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ వీళ్ళ మీద రుద్దపడుతుందా, లేకపోతే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి నిజంగా ఇష్టం ఉందా లేదా కనుక్కొని వారికి ఎందులో ఇష్టం ఉందో అందులోనే అద్భుతమైనటువంటి మార్గాలను చెప్తూ అలా వారికి కౌన్సిలింగ్ చేయడం. పర్సనల్గా విల్ టాక్ టు దెమ్ ఎవ్రీబాడీ. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. అందుకే మేము క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు కూడా July 9th ముందు అక్కడి నుంచి 1 month మేము వీళ్ళకి ఇంట్రడక్టరీ క్లాస్ ఇస్తాం. విల్ బి వెరీ క్లోజ్ టు దెమ్ సో దట్ దే షుడ్ ఫర్గెట్ దేర్ హోమ్. ఇంకా కాలేజ్ ఒక ఇల్లులా ఉండాలన్నమాట. అంత సైకలాజికల్గా డాక్టర్ శ్రీనివాస్ అండ్ మై సెల్ఫ్ వి సిట్ అండ్ వీ హ్యావ్ అ పర్సనల్ టాక్ విత్ దెమ్. సో దట్స్ హౌ వి మెయింటైన్ ద రిలేషన్షిప్ అండ్ రైట్ గైడ్ లైన్స్ ఇస్తుంటాం మేము. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్న విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేది ఎందుకంటే ఒకటి ఏంటంటే ప్లేస్మెంట్స్ ఆర్ వీ హవ్ గాట్ అ ప్లెథర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అంటే myriad అంటే యాంపుల్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇదే చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సరైనటువంటి నిపుణత కలిగినటువంటి పనివారు కొరత ఎప్పుడు అది ఉన్నది ముఖ్యంగా ఈ రంగంలో ఎందుకంటే ఇక్కడ మేము ముఖ్యంగా ఈ వర్బల్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ మీద ఎందుకు ఎక్కువ మేము ఇంట్రెస్ట్ ఫోకస్ చేస్తామనంటే మనిషి ఇట్స్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్ రకరకాల భావోద్రేకాలతో ఉంటాడు అంతవరకు ఏదన్నా ఒక మనిషితో కొంచెం గొడవ పడవలు ఏమన్నా వర్బల్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత వెంటనే ఒక కస్టమర్ కానీ ప్యాసింజర్ వస్తే తను తాను అధీనపరుచుకొని మాట్లాడగలగాలి సో హీ హ్యాస్ టు కంట్రోల్ హిస్ ఎమోషనల్ హీ షుడ్ నాట్ బి అన్ ఎమోషనల్ విక్టిమ్ కాబట్టి వాటి మీద మేము ఇచ్చేస్తూ మేము ప్రత్యేకంగా నేర్పిస్తాం కాబట్టి ఉద్యోగాలు అయితే ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ కోకొలలుగా ఉన్నాయి కాకపోతే సరైనటువంటి ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవడం అనేటువంటిది ముఖ్యం ఎందుకంటే ఉద్యోగం వేయించేస్తారు ఒక 2 నెలలు ఉంటారు అక్కడి నుంచి మీ బాడీ లాంగ్వేజ్ బాగోపోయినా మీ ఒబీడియన్స్ బాగోపోయినా తర్వాత మీ తాలూకా ఆ మాట్లాడేటువంటి విధానం బిహేవియర్ ప్యాటర్న్స్ బాగోపోయినా కాన్వర్జేషన్ బాగోపోయినా 2-3 మంత్స్లో తీసేస్తారు సో దీని కొరకని అందుకని మేము ప్రత్యేకంగా దయచేసి విద్యార్థులందరూ గమనించాలి 90% అటెండెన్స్ ఉండి వండర్ఫుల్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉండి కొంచెం కఠినంగా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్లో తప్పకుండా మీరు ఉండాలి అక్కడ ఎందుకంటే మీ తాలూకా అటైర్ మీ తాలూకా లాంగ్వేజ్ ఇవన్నీ అవే ముఖ్యం మేమెవరూ మీతో రావు మరలా మీ తాలూకా భాష మీ తాలూకా మూమెంట్స్ మీ తాలూకా సిద్ధాంతాలు ఇవే మీతో వస్తాయి కాబట్టి సరైనటువంటి కాలేజీని ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కట్టుబడి ఒక్క 3 years గనక మీరు కమిట్ అయితే గనక ఈ 3 yearsలో మీరు నేర్చుకొని అక్కడి నుంచి బ్యూటిఫుల్ ఫ్యూచర్ అద్భుతమైనటువంటి మరి భవిష్యత్తు మీరు చూడొచ్చు జీవితంలో స్థిరపడి ఓ చక్కని కుటుంబాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు దట్స్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఓకే గౌతమ్ గారు విచ్ సెక్టర్ ఈస్ గుడ్ ఫర్ గర్ల్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ముఖ్యంగా అమ్మాయిలకైతే లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది బాగుంటుంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ ఏవియేషన్ సెక్టర్లో కానీ హాస్పిటాలిటీ సెక్టర్లో కానీ సో రెండిట్లోనే చాలా బాగుంటుందండి ఎందుకంటే లైక్ ఫీమేల్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఎక్కువ ఉంది అండ్ వీఆర్ స్ట్రెసింగ్ దట్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ అవర్ సొసైటీ ఈస్ స్ట్రెసింగ్ దట్ కాబట్టి సో పీపుల్ దే డోంట్ హ్యావ్ ఉమెన్కి పర్టికులర్గా ఉమెన్కి దే హ్యావ్ నో బౌండరీస్ దే డోంట్ హ్యావ్ టు సెట్ దేర్ ఓన్ బౌండరీస్ అనేది దాటుకుని హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో కానీ బికాస్ దే ఆర్ ప్లెజెంట్ బై దేర్ నేచర్ అంతే సో దే విల్ హ్యావ్ ది ఫస్ట్ ప్రిఫరెన్స్ సో ఏవియేషన్ సెక్టర్లో అయితే చాలా బాగుంటుంది గర్ల్స్కి అండ్ టు కంక్లూడ్ dear students for better careers for better life choose Risali ఓకే అంటే చాలా మందికి కొంత డౌట్ అనేది ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ అనగా మనకి హోటల్స్ లేకపోతే రెస్టారెంట్స్లోనే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఇంకా వేరే సెక్టర్స్ గురించి అంత ఐడియా ఉండదు సో ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళకి జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది మేడం హోటల్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఇక్కడ నేర్చుకునేటువంటివి ఇవి యూనివర్సల్లీ అప్లైడ్ ఇవి ఎక్కడైనా కేవలము ఈ హోటల్స్లో లేకపోతే ఏవియేషన్ లేకపోతే రెస్టారెంట్స్లో ఇక్కడే కాకుండా ఈ మేనేజరల్ స్కిల్స్ అనేటువంటివి చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి మేనేజరల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే కనుక ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ లేకపోతే ఇలాంటి స్టూడియోస్లో కానీ ఒక మేనేజర్ అంటూ ఉండాలి ఆ టీమ్ మోటివేషనల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ లేకపోతే సరైనటువంటి ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోవాలి స్పాట్ డెసిషన్స్ ఒక్కోసారి అవసరం అవుతాయి తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్ చేయడం ఉంటుంది ఇవన్నీ ఈ రంగాలలో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇక్కడ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ చెప్తారు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫీల్డ్ కానీ ఇక్కడ మేము చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం వల్ల ఏంటంటే కేవలం ఈ రంగంలోనే కాకుండా ఏ రంగాల్లో అయినా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సరైనటువంటి బాడీ లాంగ్వేజ్ అంటే పర్ఫెక్ట్ ఒబీడియన్స్ ఉండి కరెక్ట్గా మీ డెలివరీ ఆఫ్ కంటెంట్ బాగుండి స్పాట్ డెసిషన్స్ తీసుకోగలిగి చక్కగా మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగితే కనుక నాట్ ఓన్లీ హోటల్స్ నాట్ ఓన్లీ రెస్టారెంట్స్ నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ వేర్ నాట్ ఎవ్రీవేర్ ఎక్కడైనా సరే ఒక మేనేజర్ అవసరం కాబట్టి ఎక్కడైనా మీరు ద ఫిట్ in every situation, in every place. Okay, sir. Thank you so much for briefing about hotel management. Thank you so much. Career Plus చూస్తూనే ఉండండి TV9.